సిఐడి ఆఫీసర్ అయిన సిఐడి డిఎస్పీ గారికి ఇస్తున్నాడంటే ఆ వీడియో కూడా మీకు ప్లే చేస్తాం, మీ గ్రూప్లో వేస్తాం. మళ్ళీ ఆయన ఏమని చెప్తుండు, కౌశిక్ రెడ్డి గారు హుజురాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి 50 మందితోని ఆయన వచ్చిండి ఇడికి. కానీ మేము ఉట్టి వాళ్ళు నలుగురినే లోపలికి అలౌ చేసినాము, 50 మందిని మొత్తం మేము బ్యారికేడ్లు పెట్టి ఆపినామని చెప్తా ఉన్నాడు. ఇది శుద్ధ అబద్ధము. ఆ రోజు పోలీస్ వాళ్ళు మొత్తము సీసీటీవీ ఫుటేజ్లు అడుగున కెమెరాలు పెట్టినరు. నేను మళ్ళా సవాల్ విసురుతున్నా, నేను 50 మందితో పోయినట్టు మీరు చూపించగలిగితే ఒక్క వీడియో క్లిప్పింగ్ ఆ రోజు నేను దిగినప్పుడు, మళ్ళీ చెప్తున్నా నా ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తా, లేకపోతే మీ ఆఫీసర్లు అందరూ కూడా ముక్కు భూమికి రాకి తప్పైందని క్షమాపణ చెప్పాలి. దయచేసి సిఐడి డిఎస్పీ గారిని మీడియా ద్వారా మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను సార్, మీరు నాకు నోటీస్ ఇస్తే తప్పకుండా మీకు కూడా వచ్చి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. నిన్న మీకు స్వయంగా మీకే సిఐ గారు చెప్తా ఉన్నారు 50 మందితో కౌశిక్ రెడ్డి వచ్చిండు అని ఆయన చెప్తుండు. మరి మీరు సిఐ గారిని మీరు అంటున్నారు, కేవలం అక్కడ మాత్రం వాళ్ళ ముగ్గురు ఆ దళిత మహిళా సర్పంచ్ నలుగురే నాకు కనబడుతున్నారని మీరు అంటున్నారు. లేదు సార్ మేము మొత్తం బ్యారికేడ్లు పెట్టి మేము ఆపినామని నేను అంటుండు. నేను ఆడికి వచ్చింది కేవలం నేను, నా వైఫ్, నా డాటరు, మా దళిత మహిళా సర్పంచ్ కూడా తర్వాత వచ్చిండ్రు, నా పైలట్ ఎస్కాట్, నా మూడు వెహికల్స్ తప్పితే, నా స్టాఫ్తో తప్పితే ఇంకొక మనిషి కూడా నాతో అక్కడికి రాలేదు. అసలు నన్ను ఆ విధంగా మీరు వాళ్ళు చెప్పేది ఎంత క్లియర్గా ఈ ఆఫీసర్స్ మిమ్మల్ని తప్పుతో పట్టిస్తున్నారు అనేది ఇది ఒక ఎవిడెన్సు. ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి కదా, మీరు ఇది ఒక్క ఫుటేజ్ తీసి మీరు ఎంక్వైరీ చేయండి, ఆ ఫుటేజ్ చూపించమని అడగండి వాళ్ళని. రెండోది, అసలు ఆఫీసర్ని ఎంక్వైరీ చేస్తా అని చెప్పి వీణవంక పోలీస్ స్టేషన్లో ఈ సిఐడి ఆఫీసర్లు కూర్చుంటారు. ఆ వీణవంక పోలీస్ స్టేషన్ లోపల హుజురాబాద్ ఏసీపీ గారు అల్లనే ఉంటారు, జమ్మికుంట రూరల్ సిఐ అల్లనే ఉంటారు. మరి ఈ దొంగలనే పెట్టుకొని మీరు పక్కన కూర్చొని ఎంక్వైరీ చేస్తే ఇదేం ఎంక్వైరీ? వాళ్ళ మీదనే నేను చేసే అలిగేషను, వాళ్ళే దొంగలని నేను చెప్తున్నా. మరి మీరు ఆ దొంగల్ని పక్కన పెట్టుకొని ఎంక్వైరీ చేస్తే ఇదేం ఎంక్వైరీ? అంటే మొత్తము మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఇలా ఈ ఏసీపీ గారు పెట్టిన భోజనము, ఈ జమ్మికుంట రూరల్ సిఐ గారు పెట్టిన భోజనము ఆ పోలీస్ స్టేషన్లో చేసి వీణవంక పోలీస్ స్టేషన్ నుంచి మళ్ళీ స్ట్రేట్గా హుజురాబాద్ ఏసీపీ గారి ఇంటికి పోయి ఆడ ఇంట్లో కూర్చొని చాయ్ కాఫీలు తాగి ఆడ ముచ్చట పెట్టుకొని వాళ్ళని వీళ్ళని పిలిచి మీరు ఇట్లనే చెప్పాలి కానిస్టేబుల్ అని, మీరు ఇట్లా అన్నాడు కౌశిక్ రెడ్డి అని చెప్పాలని ఆ రోజు వచ్చిన కానిస్టేబుల్తో మీరు చెప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు ఈ వ్యవస్థ ఎటుపోతుంది? ఏమి చేయాలనుకుంటున్నారు? అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పిన స్క్రిప్ట్ మొత్తం మీరు ప్లే చేయాలనుకుంటున్నారా? రేవంత్ రెడ్డి గారు ఏమి చెబితే అదే చేస్తారా? ఇవాళ నేను చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా ఇది కరీంనగర్ సిపి గారు, హుజురాబాద్ ఏసీపీ గారు, జమ్మికుంట రూరల్ సిఐ గారు చేసిన తప్పుకి 100 తప్పులు మీ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్తో చేపిస్తున్నారు, ఇంకా మీరు చేస్తూనే ఉన్నారు. మాకేం ఫరకపడేది లేదు దీంట్లో. కానీ మీరు పోలీస్ ఆఫీసర్స్ గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నిటికీ ఫ్యూచర్లా ఇరికేది మీరే. 3 ఏళ్లలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ వస్తుంది, ఖచ్చితంగా ఈ కేసులన్నీ మళ్ళీ తీపిస్తాము, ఖచ్చితంగా దీంట్లో ఇరికేది మళ్ళీ మీరే, గుర్తుపెట్టుకోండి. చేసిన తప్పుకి పోలీస్ ఆఫీసర్ తప్పు అయిపోయింది, దీన్ని ఇష్టపెడదామని చెప్పి మీరు ఇష్టపెట్టండి. అంతేగాని మీ ఇష్టం ఉన్నట్టు మీరు చేస్తామంటే ఇక్కడ ఊకునేటోడు ఎవరు లేరు, మేము ఊకోము. ఖచ్చితంగా ఈ 3 పోలీస్ ఆఫీసర్లు సస్పెండ్ అయ్యే వరకు నేను ఈ పోరాటం చేస్తూనే ఉంటా. కరీంనగర్ సిపి గారిని, హుజురాబాద్ ఏసీపీ గారిని, జమ్మికుంట రూరల్ సిఐ గారు వీళ్ళు సస్పెండ్ అయ్యే వరకు ఊకునే ప్రసక్తి లేదు. దీంతోపాటు ఈ హుజురాబాద్లో జమ్మికుంట రూరల్ సిఐ గారు, హుజురాబాద్ ఏసీపీ గారు, కరీంనగర్ సిపి గారు ఏ విధంగా కరప్షన్ చేస్తూ ఉన్నారో, వాళ్ళ ఏజెంట్స్ పేర్లు, వాళ్ళు ఎవరితోని డబ్బులు వసూలు చేస్తుర్రు, ఇలా ఏ కారీల దగ్గర నుంచి ఎన్ని పైసలు వసూలు చేస్తుర్రు, ఇలా పిటిషనర్లు ఎవరెవరు పిటిషనర్లు వస్తే ఆ పిటిషనర్లు భార్య భర్త పంచాయతీలలో కూడా రక్తం పీల్చుతున్నారో అవన్నీ కూడా మీరు తీసుకున్న డబ్బులు ఎవరి దగ్గర డెలివరీ అయినాయి, ఏమైనాయి, చాలా త్వరలోనే కరీంనగర్ హెడ్ క్వార్టర్లోనే కూర్చొని కరీంనగర్ హెడ్ క్వార్టర్లోనే సిపి గారి ఏమేమి చేసిర్రో, ఏసీపీ గారు ఏం చేసిర్రో, సిఏ గారు ఏం చేసిర్రో మొత్తం ఎవిడెన్స్తో సహా బయట పెడతా చాలా త్వరలోనే. అన్ని ఎవిడెన్స్లు కూడా
నా దగ్గర ఉన్నాయి. ఖచ్చితంగా ఎవిడెన్స్ కూడా తీపిచ్చి బయట పెట్టబోతా ఉన్నాను.